జై శ్రీరామ్. శనివారం రోజున తెలంగాణ బంద్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఒక ఎంఐఎం లేదనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి దాంట్లోకి రారు. సో వచ్చినా రాకపోయినా ప్రధాన 5 పార్టీలు, సరే 5 పార్టీలో 3 పార్టీలు ఇంకా ప్రధానం అనుకుందాం, ఈ పార్టీలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చాయి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ బంద్కు పిలుపు ఇవ్వడం సమంజసమేనా అన్న ప్రశ్న వస్తున్నాయి. అంటే చాలామంది ఈరోజు బీసీలను చాలామందిని కలవడం జరిగింది. అసలు ఇది ఏంది, ఏం జరుగుతుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా వచ్చింది, హైకోర్టు వ్యతిరేకంగా వచ్చింది. 2 వారాల తర్వాత ఏదైనా పెట్టుకోవాల్సిందే. వాళ్ళు ప్రభుత్వం కోర్టుకు పోవాలన్నా 2 వారాల తర్వాతనే పోవాల్సిందే. అంతవరకు ఏమీ లేదు. తర్వాత ఇంకా గవర్నర్ దగ్గర అలాగే ఉంది, రాష్ట్రపతి దగ్గర అలా ఉంది. ఎప్పటి చిప్ప అక్కడనే ఉన్నది. కొత్తగా మళ్ళీ తోముకోవాలి, ఇవన్నింటినీ ఫ్రెష్ చేసుకోవాలండి. ఈ మలినం అంతా తీసేసుకోవడానికి అసలు పోదా కూడా తెలియని ఇట్లాంటి సందిగ్ధ పరిస్థితుల్లో అన్ని పార్టీలు బీసీ ఐక్య వేదిక అని చెప్పని ముందుకు వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు, మేమందరం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పని డాంబికాలు కొడుతూ వీళ్ళు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే శనివారం, ఆదివారం మధ్యలో సండే వస్తే సోమవారం నాడు దీపావళి, తర్వాత దీనికి సంబంధించిన పండుగలు, అంటే మంచి సీజన్ ఉన్న వ్యవస్థ లోపల ఫస్ట్ ఇది చేస్తున్నారు. అంటే ఈ రకంగా చేస్తున్నారు. పండుగ అయినాక వేసుకోవచ్చు కదా. ఇదేదో చేసేది గురువారం శుక్రవారం పెట్టుకుంటే అయిపోయేది కదా. ఇంకో వాళ్ళు లేకపోతే వచ్చే శుక్రవారమో బుధవారం పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు పండుగ సీజన్లోనే ఇంత మూమెంట్ లోపల చేయడం అవసరమా? ఒకరోజు బంద్ చేయడం అంటే ఎంత నష్టం? సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి కూడా దీంట్లో ఈ యుద్ధం అనేది బీసీలే ఇట్లా ఫైట్ మాకు కావాలని అనుకోవడం అంటే మన నీడతో మనమే ఫైట్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? మన నీడతో మనమే ఫైట్ చేస్తున్నట్టు, ఇంకెవరితో కాదు, మన నీడతో మనమే ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తలేదా? ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల పెట్టేసి ఈ ఎన్నికలు అనేవి ఒకటి వాతావరణం వచ్చిన తర్వాత 42% అని ఒక బూచిని చూపెట్టి కాంగ్రెస్ ఆడుకోవట్లేదా? పోనీ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆడుకోవట్లేదా? ఇది బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అన్న విషయం మీదే ఇప్పుడు మనం యాక్చువల్గా చర్చించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు 2 వారాల్లో, హైకోర్టు 2 వారాల లోపల మనం ఏదో ఒకటి తేల్చాలా. ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చేసింది. ఒకవేళ అక్కడ ఏమీ తేలకపోతే ఎన్నికలు పెట్టే కంటే ముందు, అంటే ఎన్నికల్లో ఇప్పుడున్న 50% రిజర్వేషన్ స్లాబ్ సిస్టమ్ లోపలనే కనుక ఉంటే 42% బీసీలకు ఇస్తానని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకొనే బంద్కు వెళ్ళాలి. అసలు యాక్చువల్గా చర్చ ఇది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే 42% మేము మద్దతు చేస్తాం. మద్దతు మీకు ఎవరు తెలుపమంటుండు? సీట్లు ఇచ్చేసేయండి కదా. మేము 42% ఇచ్చేస్తామని ప్రకటించేసేయండి. మేము 42% ఇవ్వడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. బీసీలకు మేము 42% ఇచ్చేస్తాం డిక్లేర్ చేసేయండి. బీఆర్ఎస్ చేయాలా, కాంగ్రెస్ చేయాలా, బీజేపీ చేయాలా? సరే, సిపిఎంకు అన్ని స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు 100 స్థానాల్లో పోటీ చేస్తే 42 స్థానాలు బీసీలకి ఇవ్వాలి. ఒక ఉదాహరణకు, అంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు ఇవ్వరు, కానీ అక్కడ కావాలి. మేము మద్దతు తెలుపుతాం పోయి. బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము మద్దతు తెలుపుతాం పోయి. మద్దతు ఎవరికి కావాలి? మీ మద్దతు లేకున్నా పర్లేదు, సీట్లు ఇస్తామని చెప్పి ప్రకటించేసేయండి. ఇద్దరు కాంగ్రెస్ కూడా ప్రకటించాలి. అప్పుడు మాత్రమే మీరు తెలంగాణ బంద్కు రావాలా. ప్రకటించిన తర్వాతనే తెలంగాణ బంద్కు రావాలా. లేకపోతే ఏందన్నట్టు ఇది పోరాలు ఆడుకున్నట్టు మేము చేసుకోరి అంటే ఏదన్నా గ్రేట్ వచ్చేస్తే ఎక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తుందో. ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో కూడా జీరో అయిపోయింది. దాని గురించి మీరు ఏం భయపడకండి. కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిలే, రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట కూడా ఫెయిలే. దాని గురించి ఆలోచించకండి. ఇప్పుడు ఆలోచించాల్సింది, ఇప్పుడు జనం ముందుకు మీరు వెళ్ళాలంటే 60 బంద్ చేయండి అని చెప్పడానికి మీరు వెళ్ళితే కనుక మీకు నైతికంగా బలం ఉండాలి అనుకుంటే, ధైర్యం ఉండాలనుకుంటే ఈ రోజే మీరు 42% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా కానీ, హైకోర్టు జడ్జిమెంట్ ఏమన్నా కానీ, రాష్ట్రపతి ఏమన్నా చెప్పని, గవర్నర్ ఏమన్నా చెప్పని, మాకు సంబంధం లేదు. ఈ క్షణం ఎన్నికలు జరిగినా కూడా మేము బీసీలకు 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన పార్టీయే తెలంగాణ బంద్కు రావాలా, లేకపోతే బంద్కు రావద్దు. ఇది పరిస్థితి. అంటే అది ప్రకటించడం లోపల ఎందుకు లేట్ అవుతుంది అనేది ఇంకా క్లియర్ కావట్లేదు. కానీ మీరు ప్రకటించండి. బీసీలకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది.
ఇప్పుడు ఇదేదో చట్టసభలో చేసినా బాగుండేది, అసెంబ్లీకో ఎంపీకో ఇట్లాంటి ఆలోచన వస్తే బాగుండేది. ఇది ఏంటంటే అన్ని బకరా కుర్చీలు అన్నట్టు ఇవన్నీ. ఆడ వచ్చి ఎవరో వస్తారు, నాకు కూడా వచ్చి రెడ్డి వాళ్ళు ఇంకో వీళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు వచ్చి జబ్బు మీద చేసి అరే ఫోటో దిగురా అంటే ఫోటో దిగితే మన ఇంట్లో ఫోటో ఇట్లా కట్టుకొని ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవడానికి, ఫోటో వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడానికే ఇట్లాంటి ఫొటోస్ పనికొస్తాయి, ఇట్లాంటి పెద్దరికాలు పనికొస్తాయి. కానీ ఈ రాజకీయంగా కాకుండా విద్య ఉపాధి అవకాశంలో పడ, ఉద్యోగ అవకాశంలో పడ 42% ఏమని చెప్పండి. అదొకటి బేస్ అది. అంటే దానికి లేదు, దీనికి ఇచ్చేస్తే ఆడ 5 ఏళ్ళ కాడ అటు ఇటు మళ్ళీ యుద్ధం అప్పటికన్నా విషయం వద్దు. ఇప్పటికైనా కూడా మునిగిపోయింది ఏమీ లేదు. 42% ఖచ్చితంగా మేము బీసీలకు ఇస్తామని దయచేసి ప్రకటించి బంద్‌కెళ్ళండి. లేకపోతే బీసీలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళు క్షమించలేని పరిస్థితి మాత్రం వస్తదని ఖచ్చితంగా చెప్తున్నాం. జై శ్రీరామ్.